లేదా బురుడి బాబా లాగా అందరినీ బురుడి కొట్టించే నీకు అలవాటు. మరి ముఖ్యంగా నమ్మకుని చిరంజీవి మాస్టర్కి మోసం చేసినట్టుగా ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రజానికానికి మోసం చేయాలని ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడికి నువ్వు ఒక దగాకోరు వారసుడు, నువ్వు ఒక దత్తపుత్రుడు. నువ్వు మాట్లాడుతున్నావు ఏంటంటే నేను నీతిగలను, నాకు మరకలు లేవు అంటున్నావు. రేపు ఉదయం నీ పక్కనున్న బార్నాల సీతారాం 348 4/5లో అతను ఆక్రమించిన స్థలం కానీ, అలాగే ధనంజీపురం అనే దీంట్లో 219 సర్వే నెంబర్లో 9 ఎకరాల 80 సెంట్ల స్థలాన్ని అన్యాక్రాంత విషయాన్ని కూడా బయటపెడతాం. నువ్వు అంటున్నావు కూడా డంపింగ్ యార్డు షిఫ్ట్ చేయడం చేత కాలేదు, నీరివ్వడం చేత కాలేదు అంటున్నావు. డంపింగ్ యార్డు రేపు ఉదయమే షిఫ్ట్ చేస్తాను. నువ్వు నీ కార్యకర్తలు అడిగితే నువ్వేం చెప్తావు చెప్పు, సమాధానం చెప్పు. ఒకవేళ నేను కానీ నా వెనక ఉన్న ఎవరైనా నా కార్యకర్తలు కానీ లేదా నా కుటుంబ సభ్యులు కానీ ఈ నెల చెరువు గట్టి కానీ దేవుని బంధులో కానీ లేదా ఇంకొక చెరువులో కానీ ఎవరైనా గజము అన్యాక్రాంతం నువ్వు ఎందుకో ఈ ప్రాంతానికి వచ్చావు, నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు, దేవయ్య అనే వ్యక్తి అమెరికా నుండి నీకు ఏ ఉద్దేశం ఇక్కడ పంపించాడు, అన్ని విషయాలు కూడా విత్ అకౌంట్స్తో కలిపి నేను చూపిస్తాను. నువ్వు చేసిన భాగవతం అంతా కూడా త్వరలో నీకు అప్పచెప్తానని చెప్పేసి ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రజానికి మనం ముఖ్యంగా విన్నవించుకుంటున్నాను. ఈ ఓన్లీ విజయ్ చంద్రన్ ఇన్ఛార్జ్ పచ్చి మోసగాడు, పచ్చి దగాకోరు. మరి ముఖ్యంగా చాలా మందిని ఇలాగే ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని రత్నప్రభ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మోసం చేసిన విషయాన్ని, ఆమె తిరుపతిలో కేసు పెట్టిన విషయాన్ని కూడా మీ అందరికి త్వరలో తెలియపరుస్తాను. ఎంత అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారో, ఎక్కడెక్కడ ఏం మోసం చేశాడో నేను త్వరలో అన్ని అకౌంట్స్ కూడా నేను ఎన్నికల మందికి చూపెడదాం అనుకున్నాను. త్వరలో చూపెడతానని చెప్పి చెప్తాను. మరి ముఖ్యంగా